రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఈవేళ మనతో మన స్టూడియోలో శ్వేతవర్మ గారు ఉన్నారు. నమస్కారం శ్వేతవర్మ గారు. నమస్కారం అండి. హౌ ఆర్ యూ? ఫైన్. హౌ ఆర్ యూ? సూపర్. పరిచయ వాక్యాలు అవసరం లేదు, ఎందుకంటే పడినా తిరిగి లేవటం ఎలాగో తెలిసినటువంటి విద్య తనకు బాగా అబ్బింది కాబట్టి 25లో అవంతి కట్టా కావచ్చు, లేకపోతే ఏకంలో నిర్వాణ కావచ్చు, ఒక రాణిలో రాణి కావచ్చు, తాజాగా వ్యూహం, అందులో వాణి రామచంద్ర ఉన్నత పోలీస్ అధికారిగా రాణించినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ ఆవిడలోని బహుముఖ ప్రజ్ఞకి నిదర్శనాలు. అయితే ఎన్ని చేసినా, ఏ పాత్ర చేసినా ఆ పాత్రలోకి ఒదిగిపోయేటటువంటి తత్వం శ్వేతవర్మకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఇప్పుడు ఎన్ని పాత్రలు చేసినా తన పేరు చెప్పగానే ప్రేక్షకులకి రాణి గుర్తొస్తుంది. రాణిగా ఎప్పటికీ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది, అందులో సందేహం లేదు. అటు వాణి, అంతకుముందు రాణి, ఈ శ్వేతవర్మ. ఎలా ఉంది వ్యూహం? ఆ వ్యూహం తాలూకు అనుభవాలు, అనుభూతులు ఎట్లా ఉన్నాయి శ్వేతవర్మ? సో వ్యూహం అనే టైటిల్కి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది అని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవంతి కట్ట 25లో ఏదైతే చేశానో, ఇనీషియల్లీ 25 వర్కింగ్ టైటిల్ వ్యూహం. ఓ అవునా? సో ఆ టైటిల్ నాకు చాలా నచ్చింది. మళ్ళీ టైటిల్ మార్చేసామన్నారు. మళ్ళీ చూస్తే అదే సంవత్సరంలో నేను వాణి రామచంద్ర క్యారెక్టర్కి 2 సార్లు ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఓహో. సో అప్పుడు టైటిల్ వ్యూహం అని చెప్పారు. సో ఈ వ్యూహం అనే వ్యూహంలో నా పేరు ముందే రాసిపెట్టి ఉందన్న విషయం అయితే నాకు అర్థమైంది. అది మీకు ముందే అది అంతే. మీకు నచ్చింది ఆ టైటిల్. ఆ టైటిల్ మళ్ళీ మిమ్మల్ని అది నాకు ఈ ఫీల్డ్కి ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, హిందీలో దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్ అన్నట్టు, నాకు ఐ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ సమ్ టైమ్స్ మనం ఎంచుకునేది మనల్ని ఆల్రెడీ ఎంచుకుంది అని నేను నమ్ముతాను. సో ఈ వాణి రామచంద్ర క్యారెక్టర్ ఆడిషన్ కూడా నాకు ఇనీషియల్లీ చెప్పడం జరిగింది, లీడ్ క్యారెక్టర్ మదర్ రోల్ అని చెప్పినా కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో నాకు ఆ క్యారెక్టరైజేషన్ నచ్చింది. ఒక పోలీస్ ఆఫీసర్ అంటే మొత్తం సిరీస్ అంతా లేకపోయినా సరే దాని ప్రామినెన్స్ దానికి ఉంది. అది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను బాగా పని ఒత్తిడిలో ఉన్నా మీకోసం వ్యూహం చూడటం జరిగింది. నేను చాలా మంచిగా ఫీల్ అయ్యాను. బికాస్ మీరు ఏది చేసినా సరే చాలా జెన్యున్ గా చూసి వాట్ యు ఫీల్ అనేది చెప్తారు. సో దానివల్ల నాకు కూడా దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ. చూసిన తర్వాత ఏమనిపించిందంటే, మొదట ఏమనిపించిందంటే, ఫస్ట్ ఇమ్మీడియట్గా మర్డర్ అయిపోతుంది మీది. అయిపోయి అతను వాళ్ళ అబ్బాయి, మీ అబ్బాయి, అతను బెడ్ నుంచి లేచి మేలుకొని మీ ఆ షూట్ అయినటువంటి ఆ షర్ట్ చూస్తూ లేవడం, ఆ షాట్ అన్నమాట. చూసిన తర్వాత చంపేశారు శ్వేతవర్మ కొడుకునని చెప్తున్నారు ఇతన్ని. ఏంటి అసలు, ఏంటి ఒక సీనే చేసిందా, ఏం జరిగింది, ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తే కాదు, మొత్తం సిరీస్ అంతా ఏంటంటే ఆ క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్, మొత్తం ప్రతి సీను ప్రతి క్యారెక్టరు అంతే వాణి రామచంద్ర చుట్టూనే తిరుగుతున్నాయి అన్నమాట. అది చాలా ప్రాధాన్యతని అనుకున్నాను. ఎలా ఉంది రాబోతున్న రోజులు, ఎలా ఉండబోతున్నాయి, ఏం చేయబోతుంది శ్వేత? సో రాబోతున్న రోజులు అంటే, నాకు ఈ 2023లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, లాస్ట్ మంత్ యాక్చువల్లీ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నేను మా ఫాదర్ ఒక రూమ్లో ఉన్నాము. సో 3 BHK రూమ్. ఇంకొక రూమ్లో పవర్ బ్యాంక్ పెట్టాను. ఇన్ నో టైమ్ స్మోక్ రావడం వల్ల నాకు, బికాస్ ఆ డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ ఉండడం వల్ల పక్క రూమ్కి నాకు స్మోక్ స్ప్రెడ్ అయ్యా. సో ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు నా కళ్ళ ముందే నేను ఎంత ట్రై చేసినా సరే నా ఎంటర్ రూమ్, నా థింగ్స్ అన్నీ నా కళ్ళ ముందే బర్న్ అయిపోయాయి. సో ఈ ఫైర్ యాక్సిడెంట్ నాకు ఏం నేర్పించిందంటే, మనం ఎంత చెయ్యాలనుకున్నా సరే దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ కెనాట్ కంట్రోల్. దట్ ఈస్ లైఫ్. నాకెందుకు అయింది అంటే, నేను ఇంకా ఆ ఫైర్ యాక్సిడెంట్కి మించి గ్రేటర్ లెసన్, గ్రేటర్ టీచర్ అనేది ఉండదు. ఆన్ వన్ హ్యాండ్ దాట్, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ మై కెరియర్. బికాస్ సినిమా ఇండస్ట్రీ అనేది చాలామంది బయట అంటే ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యాక్టర్స్, దే థింక్ వాట్ డూ వీ హ్యావ్ టు డూ. నేను అనుకునేదాన్ని నేనేం చెయ్యాలి అని. సో నాకు అర్థమైనంత వరకు వాట్ ఐ కెన్ డూ యాజ్ అన్ యాక్టర్ ఇస్, ఇప్పుడు రాణి అనే పాత్ర నా దాకా వచ్చినప్పుడు నేను జస్టిస్ చేయగలిగాను. అది ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అన్ యాక్టర్ వాణి రామచంద్ర అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ గేవ్ మై 100%. ఎందుకంటే ఈవెన్ మీరు చూసినట్టయితే సిరీస్లో చనిపోయే సీన్ చేసినప్పటికీ మాకు కోవిడ్ 2 సార్లు రావడం వల్ల ఆ సిరీస్ మేము షూట్ చేసేటప్పుడు
ఇట్ టుక్ ఆల్మోస్ట్ లాంగ్ టైం వాళ్ళకు కూడా షూట్ చేయడం, బికాజ్ కోవిడ్ రావడం, లాక్డౌన్, అగైన్ మళ్ళీ యాక్టర్ స్కెడ్యూల్స్ అన్ని చూసుకోవడం, లుక్ కంటిన్యూటీ మెయింటెనెన్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ లుక్. సో ఎన్ని థింగ్స్ జరుగుతున్న టైంలో మాకప్పుడు డేట్స్ దొరకడమే అందరు కాంబినేషన్ ఒక సిచ్యువేషన్ అయిపోయేది. సో అలాంటి సందర్భంలో కూడా ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద షార్ట్ వేర్ ఐఎమ్ డెడ్, మాకు అక్కడ సన్సెట్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే షూట్కి యాక్టర్స్ అవైలబిలిటీ లేదు. సో ఒక యాక్టర్ని షూట్ చేసినప్పుడు ఫాలింగ్ డెడ్ అనేది ఇట్ హ్యాస్ టు బి ఆర్గానిక్. నేను ఇప్పుడు అంటే ఆ పాపం మ్యాట్రసెస్ వాళ్ళు ఆర్డర్ చేశారు, కానీ ఆ టైంకి దట్ వాజ్ నాట్, వైజాగ్లో షూట్ చేసాం. సో అది వచ్చే టైంకి మాకు టైం లేదు, అక్కడ ఆన్ ద వే వస్తున్నాయి కానీ అప్పటికి షార్ట్ తీసేయాలి. సో ఇలాంటి సందర్భంలో కూడా నేను యాజ్ అన్ యాక్టర్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ దిస్ ఇస్ అంటే అది అక్కడ మనకు యాజ్ అన్ యాక్టర్ ద పర్ఫార్మెన్స్ క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసు కానీ అది ఆల్రెడీ ఏం జరగనట్టు చెయ్యాలి. సో దట్ రిక్వైర్స్ అ గ్రేటర్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ అ గ్రేటర్ లెవెల్ ఆఫ్ లెట్టింగ్ గో. నేను ఇలానే చేస్తానన్నా కూడా దట్ ఈస్ ద ట్రిక్ ఆఫ్ యాక్టింగ్. యూ కాంట్ నేను ఇది చేశానని చెప్పలేము. సో అలా ఈ ఒకవైపు రియల్ లైఫ్లో నాకు ఇలా జరగడం, ఒకవైపు ఆఫ్ స్క్రీన్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద క్యారెక్టర్స్ ఐ డూ. సో ప్రొఫెషనలీ వాట్ ఐ ఫీల్ ఇస్ నాకు వచ్చిన రోల్స్కి నేను 100% జస్టిస్ చేస్తాను. సో అవి రావాలంటే ఇప్పుడు నా వర్క్ని చూసి రావడం, వెయిట్ చేయడం తప్పితే ఇంకా ఐ కాంట్ డూ ఎనీథింగ్. బికాస్ యాజ్ అన్ యాక్టర్ నా ప్రొఫైల్ ఆల్మోస్ట్ అందరు కాస్టింగ్ డైరెక్టర్స్ దగ్గర ఉంది. సో వెన్ ఎవర్ ఆడిషన్ ఇచ్చినప్పుడు నేనైతే ఆడిషన్ చేసి పంపిస్తాను టిల్ డేట్. సో నెక్స్ట్ ఇయర్ కూడా యాక్చువల్లీ 3 సినిమాలు నావి ఈ ఇయర్ రిలీజ్ అవ్వాల్సినవి నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ అయ్యాయి. సో ఐ హోప్ దట్ దే గెట్ రిలీజ్ నెక్స్ట్ ఇయర్ అండ్ ఐ బిలీవ్ దట్ నా వరకు నేను ఐ గివ్ మై 100% జస్టిస్ టు వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ డూ. నా మీద నా కాన్ఫిడెన్స్ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అక్రాస్ ద గ్లోబల్ నేను చెప్పుకోగలుగుతా. అట్లీస్ట్ నౌ ఐవ్ కమ్ టు దట్ స్టేజ్. ఎందుకు అంటే ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, బట్ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఆ హోంవర్క్ కానీ ఆ డెడికేషన్ కానీ నేను 100% ఇస్తాను. సో ఈ సినిమాలు నెక్స్ట్ ఇయర్వి కూడా రిలీజ్ అయిన తర్వాత ఐ జస్ట్ హోప్ అండ్ ప్రే దట్ మంచి ఫిల్మ్ మేకర్స్ కూడా ఇఫ్ దే గివ్ ఆపర్చునిటీ టు పీపుల్ హూ జెన్యున్లీ వాంట్ టు గివ్ ద 100%, ఇట్ విల్ బీ గుడ్. అంతే, దానికి మించి నేను ఇంకా ఐ కెనాట్ డూ ఎనీథింగ్. 2 సార్లు ఆడిషన్కి ఎందుకు వెళ్ళారు? సో ఈ వాణి రామచంద్ర క్యారెక్టర్కి ద వండర్ఫుల్ థింగ్ అబౌట్ వ్యూహమ్ ఇస్ డైరెక్టర్ శశి గారు, హీ ఈజ్ వెరీ స్పెసిఫిక్. అంటే నా వర్క్ చూసారు, యాజ్ అ పర్ఫార్మర్ హీ రియలీ లైక్ మై పర్ఫార్మెన్స్. బట్ వాణి రామచంద్ర క్యారెక్టర్ నేను ఇనిషియలీ ఫస్ట్ ఆడిషన్ వాళ్ళకి నచ్చింది, బట్ సెకండ్ టైం యూనిఫామ్తో దే వాంటెడ్ టు సీ. బికాస్ నేను ఐఎమ్ వెరీ యంగ్ కదా. సో మదర్ క్యారెక్టర్కి వాళ్ళు ఏమనుకున్నారంటే మా పోలీస్ ఆఫీసర్లా చాలా బాగా చేస్తుంది కానీ మదర్లా కన్విన్సింగ్ లేదు అన్నప్పుడు కొంచెం నాకు మేక్ ఓవర్ చేసి ఆ లుక్కి, బికాస్ చిన్న హెవీనెస్, బికాస్ మీ అండ్ సుశాంత్ వీఆర్ ఆఫ్ ద సేమ్ ఏజ్ గ్రూప్. సో తన మదర్ నేను చేయడం ఆల్రెడీ వేరే లీడ్ లా చేస్తుంది అన్నప్పుడు వాళ్ళకి ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఈ మా పర్ఫార్మెన్స్ బాగానే వేస్తుంది కానీ మనము మదర్ క్యారెక్టర్ అంటే దే వాంటెడ్ టు బీ ష్యూర్. సో మళ్ళీ ఒకసారి యూనిఫామ్ అంటే దే గాట్ మీ అన్ ఆడిషన్ ఇన్ ద యూనిఫామ్. అవును, కొంచెం హెవీగానే తీసుకొచ్చారు. అవును. నేను అందుకే ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు హైట్ గురించి ప్రస్తావన అందుకే వచ్చింది. అవును హెవీగా. అవును, అంతే యాజ్ అ పోలీస్. See, that is the thing actually. Character ki mana body physical appearance has to change and that requires a lot of effort. People think put on అవ్వడం is easy, తగ్గడం, it's not about putting on putting off. Character కి తగ్గట్టు కనిపించేలాగా ఉండగలగాలి. సో ఆ క్యారెక్టర్కి ఐ హ్యాడ్ ఎనఫ్ టైమ్. బట్ కోవిడ్ వల్ల కూడా ఏంటి అంటే లైక్ అది దట్ వాస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ కొంచెం అదొక్కటే ఉండే. బికాస్ ఒకసారి ఒక రోజు షూట్ చేసామంటే మళ్ళీ షూట్ వాస్ హ్యాపెనింగ్ సమ్ మంత్స్ ఆఫ్టర్. ఐ హ్యాడ్ టు మెయింటైన్ ద సేమ్ లుక్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ వాణి రామచంద్ర అంటే నన్ను రీసెంట్గా కూడా అందరూ చూస్తే వాణి రామచంద్ర అంటున్నారంటే ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సీన్. వెరీ వెరీ గ్లాడ్. అందులో సందేహం లేదు. సందేహం అంటే నాకు గుర్తొచ్చింది లేదు, ఎందుకంటే సందేహం అనే టైటిల్ తో కూడా ఒక సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్. నాకు ఇదేంటో నా లైఫ్ ఎలా ఉందంటే లైఫ్ లో ఒక వ్యూహం, ఒక సందేహం, ఇంకేంటి ఏకం, సులోచన, సమయం ఆసన్నం, ఇదొక టైటిల్. దానిలో సరోగేట్ మదర్ రోల్ అందులో. సో అన్ని ఛాలెంజింగ్ రోల్స్, బట్ నాకు నచ్చుతున్నాయి. దట్ ఫిల్మ్ మేకర్స్ నన్ను చూసినప్పుడు కూడా దే వాంట్ టు డూ సంథింగ్ విత్ మీ యాజ్ అన్ యాక్టర్. ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఆ థాట్స్ వస్తున్నాయి వాళ్ళకి. మీరు క్రియేటర్స్ దొరికిన మెటీరియల్ అన్నమాట. ఐఎమ్ రియలీ గ్లాడ్. సో వెరీ యంగ్ అన్నారు కదా, ఎంత ఏజ్ ఎంత చెప్పండి? నాదా
మీరే చెప్పాలి. యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళ ఏజ్ చెప్పరు. మేము వీఆర్ యాజ్ యంగ్ యాజ్ వి లుక్. అంటే నేను ఐ వాంట్ టు బీ ఇన్ దట్ కేటగిరీ వేర్ నీ ఏజ్ ఏంటి అంటే నేను ఒక రాణిలో సంగీతలను కనిపించాలి, ఒక రాణి వ్యూహంలో వ్యూహంలో వాణి రామచంద్ర వాళ్ళ కూడా కనిపించాలి. సో నా ఏజ్ ఏంటంటే నా క్యారెక్టర్ బట్టి ఏజ్ మారిపోతూ ఉంటుంది. వదిలేండి, అమ్మాయిల వయసు అడగకూడదు అన్నారు కదా, దాన్ని వదిలేద్దాం, నేనే వదిలేస్తున్నాను. మ్యాడ్, మ్యాడ్కి రాణికి మధ్యలో మ్యాడ్లో అసలు ఎటువంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా మ్యాడ్ నాటికే మీరు అందులో రిలేషన్షిప్లో ఉంటారు, పర్ఫామ్ చేశారు. అతను వెళ్ళిపోతే అతని కోసం మళ్ళీ మీరు చాలా బెంగ పెట్టుకుంటారు. ఈ అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇది. ఆ తర్వాత రాణికి వచ్చేటప్పటికి రాణిలో అమ్మాయికి తెలిసి కొన్ని జరుగుతాయి, తెలియకుండా కొన్ని జరుగుతాయి. అసలు ఆ పాత్రలు వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఏ ధైర్యంతో మీరు ఒప్పుకున్నారన్నది ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంటుంది. సో నేను రాణి ఒప్పుకున్నప్పుడు లైక్ నాకు రాఘవేంద్ర కటారి గారు మనకి శ్రీనగర్ కాలనీలో ఒక కాఫీ షాప్ ఉంటుంది, గరాజ్ ఇది. సో అక్కడ మేము కూర్చున్నప్పుడు నాకు ఈ స్టోరీ ఏమన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ 4 క్యారెక్టర్స్ ఉంటాయి, 4 వేరియేషన్స్ ఉంటాయి. అప్పటికే నాకు తెలిసి ఆల్మోస్ట్ 100 గర్ల్స్కి చెప్పారంట. 100 గర్ల్స్లో ఆల్మోస్ట్ 30-40 నెరేషన్స్ అయ్యాయి. అంటే మిగతా 50-60 మెంబర్స్ని ఆడిషన్ తీసుకోవడము ఇదంతా జరిగింది. సో నాకు ఆ 1 లైన్ నరేషన్ అనేది అంటే ఒక ఓవరాల్ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ ఏంటంటే మీరు చేస్తారా చేయరా, 4 క్యారెక్టర్స్ ఉంటాయి, పాజిటివ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది అంటే నేను చెప్పా వల్గర్గా ఉంటే నేను చేయను అంటే వెంటనే రమామూర్తి గారు వల్గర్ అంటే ఏంటి అంటే నేను చెప్పాను అంటే ఏదో చూపించాలని చూపించకండి, ఇట్ హ్యాస్ టు ఆ క్యారెక్టరైజేషన్లో ఉండడం వేరు, అంటే దీనివల్లే మనం చేయాలనడం వేరు కదా అన్నప్పుడు ఓకే అని చెప్పి అలా ఏముండదు స్టోరీ పరంగానే నడుస్తుంది అన్నప్పుడు నెక్స్ట్ డే ఫుల్ నరేషన్ ఇచ్చినప్పుడు నాకు తెలియకుండానే ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. సో నాకు ఫర్ మీ నరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అక్కడ నేను డిసైడ్ అవుతాను. సో దట్ ఈస్ హౌ రాణి హ్యాపెండ్. ఇంకా మ్యాడ్ విషయానికి వస్తారా అంటే ఇప్పుడు మ్యాడ్ అంటే కొత్త టైటిల్, కొత్త మ్యాడ్ కూడా వచ్చింది కదా. సో మాది పాత మ్యాడ్, వీళ్ళది కొత్త మ్యాడ్. మీకు తెలియని విషయం ఏంటంటే కొత్త మ్యాడ్ కోసం చాలా మంది పాత మ్యాడ్ చూస్తున్నారు. సో నాకు అది సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మ్యాడ్ అన్న టైటిల్ మాకు జస్టిస్ చేసింది. యాక్చువల్ గా మీరు చేసిన మ్యాడ్ కోవిడ్ టైంలో వచ్చింది. అవును, ఐ వాజ్ వెరీ గ్లాడ్. సో మ్యాడ్ సినిమా నాకు ఎలా వచ్చిందంటే శశికిరణ్ నారాయణ గారు ఒక సినిమా ఉంది శ్వేత గో టు ది ఎంఎస్ నారాయణ గారి డాటర్ శశికిరణ్ నారాయణ గారు. సో అప్పుడు యాక్చువల్లీ శశికిరణ్ నారాయణ గారు కూడా ఒక సిరీస్ చేసినప్పుడు అది సపోజ్ టు వర్క్, బట్ వాళ్ళ స్కెడ్యూల్కి నేను ఐ వాజ్ ఆల్రెడీ షూటింగ్. సో ఈ సినిమా ఒకటి ఉంది, ఇట్స్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ, ఒకసారి వెళ్ళి విను అన్నప్పుడు చెప్పారు. నేను విన్నప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ క్యారెక్టర్ అంటే నేను పర్సనల్లీ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్, బికాస్ ఐ నెవర్ బిన్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్. అంటే నా పర్సనల్ లైఫ్లో ఫర్ మీ దట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, అంటే ఎలా చేయగలుగుతాను అండ్ కొంచెం ఇలాంటి సీన్స్ కొంచెం ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు సీన్స్ ఉంటాయి అన్నప్పుడు కూడా నేను అన్నాను సార్ ఐ డోంట్ థింక్ నేను చేయగలుగుతానని నేను అనుకోను, మేబీ యూ షుడ్ గో హెడ్ విత్ సమ్ అదర్ యాక్టర్ అంటే లేదు మీరు రాణి కూడా చేశారు కదా, వాళ్ళు రాణి చూసారు యాక్చువల్లీ. సో వాళ్ళకి అంటే దే హ్యాడ్ వెరీ గుడ్ ఒపీనియన్ ఆన్ ద లైక్ ట్రైలర్ చూసినట్టున్నారు. అప్పటికి రాణి రిలీజ్ అయిందని నేను అనుకోను, ట్రైలర్ చూసినట్టున్నారు, ట్రైలర్ షార్ట్స్ సో ట్రైలర్ చూసినట్టున్నారు. ట్రైలర్ షార్ట్స్ చూసి మేము అనుకున్నాము అంటే సో నేను అన్నా సార్ నేను టైం తీసుకుంటాను బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ప్లే జస్టిస్, బికాస్ నేను అప్పటి వరకు ఐ హ్యావ్ నాట్ డన్ సమ్ రోల్స్ లైక్ దాట్ అని. సో నాకు 2-3 ఫిల్మ్ మేకర్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను. వాళ్ళు అన్నారు వాట్ డూ యూ థింక్ అంటే స్టోరీ బాగానే ఉంది కానీ ఆ సీన్స్ నేను చేయగలుగుతానా లేనా కాన్ఫిడెన్స్ నాకు లేదు అని. సో వాళ్ళు ఏమన్నారంటే నువ్వు యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ నో ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్, అది నువ్వు చేస్తేనే తెలుస్తుంది, లేదా యూ షుడ్ నాట్ డూ, దట్స్ యువర్ పర్సనల్ కంఫర్ట్ జోన్, బికాస్ నా కంఫర్ట్ జోన్ వాళ్ళు డిసైడ్ చేయలేరు కాబట్టి. సో నేను ఏమనుకున్నానంటే ఐ టోల్డ్ సార్ వెరీ క్లియర్లీ, సార్ మీకు ఆ సీన్స్కి వేరే వాళ్ళు యాక్టర్స్ ఉన్నారంటే గో హెడ్ విత్ దెమ్, నేను చేస్తాను, బట్ నాకు ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ కాంట్ డూ అంటే నేను ఇంకా చెయ్యను సార్, మీరు దీంతోనే తీసుకోండి అని చెప్పాను అనమాట. సో లక్ష్మణ్ వేనేని సార్కి ఏంటి అంటే హీ వాజ్ అంటే నాది షార్ట్స్లో రాణి షార్ట్స్లో నాకు నా స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనకి లైక్ సార్కి నచ్చింది. సో హీ వాంటెడ్ దట్ హీ వాజ్ కాన్ఫిడెంట్ దట్ ఒక బోల్డ్ సీన్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్స్ అబౌట్ హౌ యూ లుక్ ఎట్ ద పర్సన్, హౌ యూ టాక్, అంటే కళ్ళల్లో అది మనకు ఆ షార్ట్స్లో కనిపించింది కాబట్టి సార్ ఆ రిస్క్ తీసుకోవడానికి కూడా ఇట్ వాజ్ ఓకే. సో టు బీ వెరీ ఆనెస్ట్ నేను చేసేటప్పుడు ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇన్హిబిషన్స్ నాకున్నాయి, అంటే నేను ఇప్పటివరకు చేయలేదు కాబట్టి నాకు చాలా ఫియర్ఫుల్గా
ఇంటిమేట్ సీన్ అంటే బయట అందరి ముందు కాన్ఫిడెంట్గా ఉన్నా సరే లోపల ఇట్ వాజ్ నాకు చాలా థాట్స్ ఉన్నాయి. బికాస్ రిలేటివ్స్ ఏమంటారు, లైక్ ఐ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ వేర్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి కమ్స్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరు కాదు. సో ఐ విల్ హ్యావ్ మై ఓన్ ఫియర్స్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్. సో చాలా భయాలు పెట్టుకొని వెన్ ఐ వాజ్ ఈవెన్ డూయింగ్ ద సీన్స్ అండ్ షార్ట్స్, నేను లోపల ఏం ఫీల్ అవుతానో నాకు తెలుసు, కానీ ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ చేసినప్పుడు నేను వెన్ ఐ డిడ్ వాట్ ఎవర్ సీన్స్ ఐ వాజ్ డూయింగ్, నాకు అంటే డిస్కంఫర్ట్ అన్నది అనిపించలేదు. బికాస్ ది అదర్ యాక్టర్ వాజ్ ఆల్సో ఈక్వల్లీ ప్రొఫెషనల్. ఇంకోటి ఏంటంటే లైక్ ఐ కుడ్, అంటే సీన్కి ఎంత అవసరమో అంత చేసేసి ఐ వాజ్ బ్యాక్ టు మై సెల్ఫ్. సో నేను ఎఫెక్ట్ అవ్వలేదు. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఓహో దిస్ కెన్ ఆల్సో హ్యాపెన్. సో దట్ వాస్ మై ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మ్యాడ్. అఫ్ కోర్స్ చేసిన తర్వాత చాలా మంది షాక్ అయిపోయారు, ఏంటి నువ్వు ఇప్పటివరకు ఇలా చేయలేదు అన్నప్పుడు ఐ సెడ్, ఇప్పుడు మ్యాడ్ కంటే ముందు రాణి చేసేసారా? అసలు చాలా మంది మ్యాడ్ ముందు వచ్చి రాణి తర్వాత వచ్చింది అనుకుంటాం. రాణి అయిపోయింది. రాణి అయిపోయిన తర్వాత మ్యాడ్. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఎక్స్పీరియన్స్ అండ్ దట్ ఆల్సో మేడ్ మీ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్. టు బీ వెరీ ఆనెస్ట్, యాక్చువల్లీ మ్యాడ్ సాంగ్స్ కొన్ని రిలీజ్ అయిన తర్వాత నాకు మళ్ళీ రిపీటెడ్గా వచ్చిన కంటెంట్లో దేవర్ లాడ్ ఆఫ్ లైక్ ఇంటిమేట్ సీన్స్. నేను చేయలేదు బికాస్ నాకేమర్థమైంది అంటే, నేను మ్యాడ్ ఎందుకు చేశాను అంటే, బికాజ్ ఆ అమ్మాయి క్యారెక్టరైజేషను నేను రియల్ లైఫ్లో ఫర్ మీ ఇట్స్ ఛాలెంజింగ్ టు బీ దట్ గర్ల్ ఆర్ అండర్స్టాండ్ దట్ గర్ల్. నేను యాజ్ అన్ యాక్టర్ వై విల్ ఐ చూజ్ ఎ క్యారెక్టర్ ఓన్లీ వెన్ ఇట్స్ ఛాలెంజింగ్. ఇప్పుడు ఇఫ్ ఇట్స్ వెరీ మచ్ లైక్ మీ, సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఈజీ టు డూ. సో నాకు వీ డిడ్ అ వర్క్ షాప్ ఆ క్యారెక్టరైజేషన్ని అర్థం చేసుకోవడానికి కానీ, ఆ పర్స్పెక్టివ్ కానీ. సో డెఫినెట్గా వెన్ ఐ అండర్స్టూడ్ ద క్యారెక్టరైజేషన్, దట్స్ వెన్ ఐ డిడ్. సో దాని తర్వాత నాకు వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఏంటి అంటే, క్యారెక్టరైజేషన్ తక్కువ, ఇంటిమేట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రాజెక్ట్స్ పేర్లు తీసుకోను, ఎక్కువ ప్రాజెక్ట్స్ కాదు, ఒకటి రెండు ప్రాజెక్ట్స్. సిరీస్ అఫ్ కోర్స్ ఒకటి రెండు ఫిల్మ్స్, దే డిడ్ గుడ్ వాళ్ళ ఓన్ పేజ్లో. దే వర్ గుడ్, యాక్టర్స్ వర్ ఆల్సో గుడ్. బట్ నేను ఫస్ట్ ఆప్షన్ నేనే ఉండే, నేను చేయనని చెప్పాను. బికాస్ ఐ సెడ్, when I take up a character, I do it because I want to explore నా dimension as an actor. నేను ఎక్స్ప్లోర్ చేయడం వరకు చేస్తాను, అండ్ దెన్ వన్స్ ఐమ్ డన్ ఐ మూవ్ ఆన్. సో ఇప్పుడు మళ్ళీ ఇంటిమేట్ సీన్స్ ఉన్న రోల్ చేస్తారా అంటే, నో, ఇట్స్ అబౌట్ క్యారెక్టరైజేషన్, పర్సనాలిటీ. నాకు పర్సనాలిటీ స్ట్రాంగ్ అనిపించినప్పుడు మేబీ చెయ్యొచ్చు. బట్ నాకు అది రిపీటెడ్గా మళ్ళీ ఒక కేటగిరీలో పడిపోతానేమో అని అనిపించినప్పుడు నేను ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు దట్. సో నేను ఆ డెసిషన్ తీసుకోవడం అయింది, చాలా కాన్షియస్గా తీసుకున్నా ఆ డెసిషన్. మ్యాడ్లో మీ ఇద్దరు కలిసి ఆ హౌస్ ని డెకరేట్ చేసి పెయింట్ చేసేటటువంటి సాంగ్ సీన్స్ అవును ఉంటాయి, చాలా అసలు ఇంటిమసీ ఉంటుంది. అసలు ఎలా చేసింది అమ్మాయి అని అనిపించింది. అవును, నేను అంటే మేము ఆ సీన్స్ చేసేటప్పుడు మాకు కొరియోగ్రాఫర్ ఉన్నారు కదా, షార్ట్ అయ్యేటప్పుడు ఇట్లా ఒక 2 seconds బ్రేక్ వచ్చినా సరే ఐ వాజ్ లైక్ ఐ హ్యాడ్ మై రోబ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో కొరియోగ్రాఫర్ వాళ్ళ అసిస్టెంట్ అడిగారు, మేడం మీరు 2 seconds గ్యాప్ వచ్చిన రోబ్ వేసుకుంటున్నారంటే, రోబ్ తీసినప్పుడు క్యారెక్టర్, రోబ్ వేసినప్పుడు నేను అన్నా. ఆయన షాక్ అయిపోయాడు, ఏంటి మా అంటే మళ్ళీ యాక్షన్ అనగానే ఆ క్యారెక్టర్ మళ్ళీ ఇది. ఇప్పుడు ఇవాళ జయమాలిని గారి ఇంటర్వ్యూస్ చాలా మనకు అందుబాటులో ఉన్నాయి, కానీ అస్సలు జయమాలిని గారి ఇంటర్వ్యూస్ అందుబాటులో లేని రోజుల్లో అల్లు రామలింగయ్య గారు విషయం చెప్పారు నాకు. ఈవినింగ్ ప్యాకప్ అన్న తర్వాత జయమాలిని గారు ఎవరికి ఐ కాంటాక్ట్ ఇవ్వటం కానీ, హాయ్ చెప్పడం కానీ, హలో చెప్పడం కానీ ఏమీ ఉండదు. ప్యాకప్ అనగానే అసలు వెళ్ళిపోయేది. మళ్ళీ స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే అమ్మాయి చేసేది. డెడికేషన్, కమిట్మెంట్, ప్రొఫెషనల్ దీని గురించి చెప్తారు. అలా ఐ బిలీవ్ ప్రొఫెషనలిజం అనేది, ఐ జెన్యున్లీ బిలీవ్ ఇన్ దిస్. మనం తినే పదార్థాల్లో కూడా కాఫీ టీలో కూడా వాట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ అ కాఫీ, వాట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ అ టీ. అంటే ఇంత నీళ్ళల్లో కూడా మనం ఆ టీ లీవ్స్ కానీ కాఫీ పౌడర్ కానీ వేసినప్పుడు అరోమా, టేస్ట్, పరిమళం, అంతే. ఆ పరిమళము, ఆ థిక్నెస్, అది దట్ ఈస్ అ క్వాలిటీ. అండ్ ఐ బిలీవ్ మనిషికి హౌ డు యూ గేజ్ అ పర్సన్ అంటే, నేనేమనుకుంటానంటే పర్సనాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో, నేను అసలు స్టార్టింగ్ సినిమా నుండి ఇప్పటికీ చాలా ఇవాల్వ్ అయ్యా. అంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తాను సమ్టైమ్స్ నాలోనే మాట్లాడుకుంటుంటే, అంటే థర్డ్ పర్సన్ చూస్తే మాకు ఏమైపోయి అంటే ఐ గెట్ ఇన్ టు దట్ థింకింగ్ జోన్. చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, ఇది నా ట్రూత్తో నేను మాట్లాడుతున్నా, నేను యాజ్ అన్ యాక్టర్ ఒక సీన్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ పెయిన్, ఆ పెయిన్ అనేది రియల్గా ఉన్నప్పుడు పెద్ద స్క్రీన్ మీద ఆడియన్స్ కూడా, దిస్ ఇస్ సంథింగ్ ఐ పర్సనలీ బిలీవ్,
నా క్యారెక్టర్ ఏడుస్తున్నప్పుడు ఇఫ్ ఐ కెన్ జనరేట్ ద ఎమోషన్ ఆఫ్ పెయిన్, ఇఫ్ ఐ కెన్ జనరేట్ ద ఎమోషన్ ఆఫ్ లవ్, ఇఫ్ ఐ కెన్ జనరేట్ ద ఎమోషన్ ఆఫ్ హేట్రెడ్. నేను ఒక నెగిటివ్ రోల్ చేసినప్పుడు నన్ను చూసి జనాలు గుడ్లేసి టొమాటోలు వేసి మనం కొట్టారు రా భయ్య అనుకోని దే హ్యావ్ టు ఫీల్ దట్. నేను యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ ఐమ్ ఏబుల్ టు డూ దట్, ఐఎమ్ అ గుడ్ యాక్టర్, ఐఎమ్ అ క్వాలిటీ యాక్టర్, ఐఎమ్ అ ప్రొఫెషనల్ యాక్టర్. అండ్ ఈవెన్ ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నప్పుడు కూడా ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ ఇంటిమేట్ సీన్స్ అంటే ఇట్ ఈస్ వెరీ స్కేరీ, ఇట్ ఈస్ వెరీ వెరీ స్కేరీ, ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటానంటే నేను ఐఎమ్ నాట్ ఎ వెరీ మీద పడే పర్సన్ కాదు. అంటే మీద పడడం అంటే నాట్ ఇన్ ఎనీ అదర్ సెన్స్, ఐఎమ్ నాట్ ఎ వెరీ టచీ పర్సన్. సో అలాంటిది ఒక ఇంటిమేట్ సీన్ చేయాలి అంటే నన్ను నేను మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఐ హ్యావ్ టు బీ ఓకే విత్ అ సర్టన్ లెవెల్ ఆఫ్ ఇంటిమసీ అండ్ దెన్ లైక్ డిటాచ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద క్యారెక్టర్. సో మనకి తెలుస్తుంది ఇట్స్ నాట్ ఈజీ అన్న విషయం. సో క్వాలిటీ ప్రొఫెషనలిజం ఆఫ్ అ యాక్టర్ హ్యాపెన్స్ వెన్ ఆ సెపరేషన్ చేయగలిగినప్పుడే యు ఆర్ అ క్వాలిటీ యాక్టర్. ఇట్ కెన్ బీ అన్ ఇంటిమేట్ సీన్, ఇట్ కెన్ బి విచ్ ఎవర్ సీన్. అది నేను పర్సనల్లీ బిలీవ్ చేస్తాను. శ్వేత గారు, 25కి వచ్చేటప్పటికి ఆ ఫుల్ టాపు, జీన్స్ ప్యాంటు, ఆ బ్రదర్ని సెర్చ్ చేసుకుంటూ ఏం జరిగిందని చెప్పేసి బబ్లీగా ఉన్నటువంటి అవంతికట్ట, ఆ పాత్రకి అసలు ఈ పాత్రకి ఒకదానికి అసలు సంబంధం ఉండదు. అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా సాధ్యమైంది? నాకు ఒకటేమర్థమైందంటే నేను ఏ క్యారెక్టర్ ఇప్పటి వరకు చేసినా సరే ప్రతి క్యారెక్టర్కి ఆడిషన్ ఇచ్చాను. ప్రతి క్యారెక్టర్కి రాణికి ఇచ్చాను, 25కి ఇచ్చాను, మ్యాడ్కి ఇచ్చాను. మ్యాడ్కి ఇంటిమేట్ సీన్స్ ఇవ్వలేదు. బట్ సార్ ఏంటి అంటే ఆల్రెడీ సార్ ఫిక్స్ అయి ఉన్నారు. బట్ ఒక సర్టన్ సీన్ అంటే లుక్ టెస్ట్ లాగా చేసి చేయడం జరిగింది. సో నేను ఒక సినిమా చేసే ముందే నాకు వాళ్ళు ఆడిషన్లోనే నాకు ఆ క్యారెక్టర్ ఎలాంటిది అని ఒక ఐడియా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి నేను వర్క్షాప్ చేశాను. వర్క్షాప్లో డైరెక్టర్ చాలా క్లియర్గా ఇది ఈ అమ్మాయి లైఫ్లో ఈ స్టోరీ జరిగింది అని చెప్తారు. సో నాకేమర్థమైందంటే యాజ్ అన్ యాక్టర్ ఒక స్టోరీ విన్న తర్వాత ఆ పర్సనాలిటీ గురించి ఒక ఎంటైర్ స్టోరీని 2.5 hours చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ యు ఆర్ జస్ట్ సీయింగ్ సీన్స్, షార్ట్స్ చూస్తున్నారు మీరు, ఒకరోజు ఇలా అయింది నెక్స్ట్ డే ఇలా అయింది అని. కానీ నాకు ఆల్మోస్ట్ స్టోరీ నెరేషన్ ఇచ్చేటప్పుడే వర్క్షాప్లో ఏంటి అంటే ఈరోజు ఇలా అయింది, ఆమె ఈ మూడ్లో వెళ్ళింది, వాళ్ళ బ్రదర్ ఇంకా కనిపించలేదు, తను ఎంతో పెయిన్లో ఉంది, ప్రతి ఒక్కడు లైక్ ప్రతి ఒక్కడు అంటే వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా తనకి హెల్ప్ చేయట్లేదు, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పట్లేదు, రెస్ట్లెస్నెస్ ఉంది, వాళ్ళ మదర్ అడుగుతున్నారు హౌ విల్ యూ రియాక్ట్ అని. న్యాచురల్లీ ఐఎమ్ రియాక్టింగ్. కానీ ఆ ప్రాసెస్కి దే ఆర్ గివింగ్ మీ దట్ స్పేస్. ఒక వర్క్షాప్ ఇస్తున్నారు. వర్క్షాప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నేను పర్సనల్లీ అంటాను అన్లెస్ ఐ ప్రిఫర్ వర్క్షాప్స్. ఎందుకంటే నాకు వర్క్షాప్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఐఎమ్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ ద క్యారెక్టర్. నేను క్యారెక్టర్తో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు న్యాచురల్లీ నెక్స్ట్ నేను షూట్కి వెళ్ళిపోయినప్పుడు యాక్షన్ అనగానే నాకు యాక్చువల్లీ యాక్షన్ అనేది డైరెక్టర్ యాక్షన్ చెప్తున్నారు, కానీ నేను అక్కడ వెళ్ళినమ్మంటే నేను ఒక పోలీస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు నాకు ఒక తెలియని కంగారు ఉంటుంది, మా బ్రదర్ ఎన్ని రోజులు అవ్వలేదు ఇంటికి రాలేదు, ఈయనేంటి పోలీస్. సో నేను ఐఎమ్ యాక్చువల్లీ రియాక్టింగ్, ఐఎమ్ నాట్ ఫేకింగ్ ఇట్. సో నాకు ఆ వర్క్షాప్ అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై డైరెక్టర్స్, బికాస్ ప్రతి ఒక్కళ్ళు నాకు నేను అడిగే క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చి దే హెల్ప్ మీ టు ట్రాన్సిషన్ ఇన్ టు అ క్యారెక్టర్. ఎందుకంటే నా రియల్ లైఫ్లో నేను చాలా టామ్ బాయిష్గా ఉంటాను. సో నా బాడీ లాంగ్వేజ్ నుండి ఆ బాడీ లాంగ్వేజ్కి వెళ్ళడానికి కూడా ఈవెన్ రాఘవేందర్ కటారి గారైనా, బికాస్ రాణిలో ఆమె క్యారెక్టర్ చాలా ఫెమినైన్గా ఉంటుంది. సో నేను ఇఫ్ దట్ వాస్ పాసిబుల్ ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వర్క్షాప్. టాంబాయ్ కావడానికి ఏంటి కారణం ఏంటి? టాంబాయ్లా మారడానికి లేదు, నేనేమనుకుంటానంటే అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఇంట్లో పేరెంట్స్ లైక్ నువ్వు నీలాగా ఉండు అన్నప్పుడు ఏంటి అంటే ఇలా నడవాలి అలా నడవాలి అన్న రెస్ట్రిక్షన్స్ లేనప్పుడు ఏంటి అంటే ఒక ఫ్రీడమ్ ఉన్నప్పుడు న్యాచురల్లీ ఐ బిలీవ్ దట్ ఈస్ హౌ గర్ల్స్ ఆర్. ఇప్పుడు ఐ డోంట్ నో హౌ ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ అంటే మరీ నన్ను నేను ఝాన్సీ లక్ష్మీబాయి గారితో కంపేర్ చేసుకో, బట్ ఐ ఆల్వేస్ ఫెల్ దాట్ అమ్మాయిలకు ఎస్పెషల్లీ మా ఇంట్లో మా మదర్ కానీ ఫాదర్ కానీ దే గేవ్ మీ ఎనఫ్ స్పేస్. నువ్వు నీలాగా ఉండు అన్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్న స్పేస్ లేదు కాబట్టి నేను ఫ్రీగా అలా ఉంటాను. బట్ ఒక సర్టన్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నామంటే తెలియకుండా బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నిర్వాణ ఆ పాత్రకు వస్తే ఏకంలో మీలోని ఆ టాంబాయ్ కోణం చూసి ఆ డైరెక్టర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నట్టుంది ఆ క్యారెక్టర్కి. అంటే డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి బైక్ రైడింగ్ ఉన్న అమ్మాయి కావాలి. సో నాకు బికాజ్ నిర్వాణ క్యారెక్టర్ అనే క్యారెక్టరైజేషన్ యాక్చువల్లీ
మేము మాట్లాడుకున్నాక బైక్ రైడింగ్ యాడ్ అయినట్టుంది. ఇది కొంచెం నాకు బికాజ్ ఇట్స్ బిన్ లాంగ్ కాబట్టి నాకు గుర్తులేదు. బట్ నిర్వాణ అన్న పేరు నేనే చెప్పాను. నిర్వాణ బికాజ్ దట్స్ ఆల్సో మై పెన్ నేమ్. సో నిర్వాణ అని నేనే సజెస్ట్ చేశాను. బట్ స్టోరీ అనేది ఇట్ వాస్ వరుణ్స్ ఐడియా. సో దాంట్లో నాకు తెలిసి బైక్ ఉందా లేదా నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. ఐ థింక్ మేబీ ఉందనుకుంటాను. ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ రిమెంబర్. బట్ ఆ క్యారెక్టర్ని మేము కూర్చొని డిజైన్ చేసాం. కూర్చొని డిజైన్ అంటే లైక్ ఆమె ఎలా డ్రెస్అప్ అవ్వాలి, ఆమె లైక్ ఆమె వేసుకునే బ్రేస్లెట్, ఆమె క్యారీ చేసే మగ్, ఆమె వేసుకునే బ్యాగ్, దాంట్లో కూడా ఏంటంటే మొత్తం సీక్రెట్ సొసైటీకి సంబంధించిన నంబర్స్ అవి ఇవి ఉంటాయి. అవన్నీ నేను గూగుల్లో అమెజాన్లో కూర్చొని వెతికి ఆర్డర్ చేసి ఈ బ్యాగ్, ఈ కలర్ బ్యాగ్ వేసుకుంటే బాగుంటుంది, ఇది ఆమెది అని. అండ్ ఆమె క్యారవాన్ ఎంటర్ అయినామంటే దాంట్లో ఉండే కొన్ని థింగ్స్ అవన్నీ కూడా మేము వి సాట్ టుగెదర్ అండ్ వి డిజైన్డ్ నిర్వాణాస్ క్యారెక్టర్. ఆ క్యారవాన్ లో మీరిద్దరు షేర్ చేసుకుంటారు. అంటే ఆమె డ్రెస్సింగ్ మీరు ప్రతిదీ చూసినట్టయితే దే వర్ మై క్లోత్స్. సో ఐ ఆర్డర్డ్ సమ్ క్లోత్స్ జస్ట్ ఫర్ ద క్యారెక్టర్. మీ సినిమాలన్నీ చూశాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూ చేయగలుగుతాను. లేకపోతే చాలా కష్టం. అవును. అంటే బట్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే బికాస్ నా గురించి చాలా మందికి క్లోజ్గా తెలీదు. సో ఇట్స్ అ గుడ్ థింగ్ బికాజ్ ఇంకోటి ఏంటంటే నన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా లైక్ ఐ రియలీ రెస్పెక్ట్ ద పీపుల్ హూ వాచ్ మై వర్క్ అండ్ టాక్ టు మీ. అప్పుడు ఏంటంటే వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ అ రియల్ కాన్వర్జేషన్. ఆ బాండేజ్ బాగుంటుంది, కాన్వర్జేషన్ కరెక్ట్గా ఉంటుంది. అబ్సల్యూట్లీ. మీ పేరెంట్స్ గురించి చెప్పండి. సో మా నాన్నగారు వచ్చేసి హీ ఈజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ డీన్. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో వర్క్ చేశారు. సో హీ ఈజ్ అన్ ఆర్కియాలజిస్ట్. సో స్టోన్ టూల్స్ మీద కడప డిస్ట్రిక్ట్లో హీ హెస్ డన్ ద రీసెర్చ్ ఆర్కియాలజీ, అంటే ఏన్షియంట్ స్టోన్ టూల్స్, కేవ్మెన్. సో అది. మదర్ వచ్చేసి ఆంథ్రోపాలజిస్ట్. సో షీ హ్యాస్ రిటర్న్ బుక్ ట్రైబల్ విమెన్ మీద, కోస్టల్ కర్ణాటకలో ఉన్న ట్రైబల్ విమెన్ మీద, ఆంథ్రోపాలజీ, స్టడీ ఆఫ్ దేర్ లైఫ్ అండ్ ఆల్. సో షీఈ్ ఆల్సో PhD డాక్టరేట్. షీఈ్ అ గోల్డ్ మెడలిస్ట్. సో వీళ్ళిద్దరూ పూణేలో కలిసారు. సో ఆర్కియాలజీ ఆంథ్రోపాలజీకి శ్వేతా వర్మ పుట్టింది. సో న్యాచురల్లీ లైక్ ఆ ఎన్వైరన్మెంట్ అనేది నాకు చాలా బెనిఫిషియల్ అయింది అని నేను చెప్పుకోవచ్చు. బికాస్ మా మమ్మీ డాడీ ఎప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు, అంటే మా మదర్ కొంకన్ స్పీకింగ్, ఫాదర్ తెలుగు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. సో నాకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ రీసెర్చ్ మెటీరియల్ దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు. సో నేను అన్ని క్వశ్చన్స్ అడిగేదాన్ని, అదేంటి ఇదేంటి అంటే మా డాడీ ఆ స్టోన్ చూపించి ఈ స్టోన్తో ఇలా వేస్తే ఫైర్ వస్తుంది. సో నేను గ్రో అయిన ఎన్వైరన్మెంట్లో నాకు మా డాడీ కుక్కని క్యానెస్ డొమెస్టిక్ అంటారు, పిల్లిని ఫెలిస్ డొమెస్టిక్ అంటారు, తులసి మొక్కని ఓసిమం శాంటమ్ అంటారు. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మనకి అలాంటి కాన్వర్సేషన్స్ ఐ డోంట్ నో ఎన్ని ఇంట్లలో అలా రేర్. అండ్ మా మదర్ నేను ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడే షీ వాస్ గివింగ్ మీ నావెల్స్, ఇది చదువు అది చదువు అని. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మా మదర్ షీఈ్ వండర్ఫుల్ పర్సన్. నన్ను చాలా బాగా లైక్ షీస్ గ్రోన్ మీ అప్ విత్ సమ్ రియలీ గుడ్ వాల్యూస్ అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ హర్ యాజ్ అ పర్సన్. సో మదర్ షీ హ్యాస్ పాస్డ్ అవే ఇన్ 2017. సో షీ హ్యాడ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. Rheumatoid arthritis, it spread to her lungs. She got a degenerative lung disease. So అది స్ప్రెడ్ అవ్వడం వల్ల లంగ్స్కి rheumatoid arthritis ఎక్స్ట్రీమ్ అయినప్పుడు ఇట్ స్టార్ట్ స్ప్రెడింగ్ టు ద బాడీ పార్ట్స్. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ వచ్చి షీ పాస్డ్ అవే ఇన్ 2017. ఆల్మోస్ట్ 1 year షీ వాజ్ బెడ్ రిడన్. సో నేను అంటే నాకు ఆల్సో మేబీ వెన్ ఐ పర్ఫామ్, నాకు నేను చేసే క్యారెక్టర్స్లో పెయిన్ కానీ యాంగర్ కానీ నాకు ఎందుకు అర్థమవుతుందంటే మేబీ రియల్ లైఫ్లో కూడా వెన్ యూ సీ సమ్మన్ సఫర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ బెడ్ రిడన్ సిచ్యువేషన్లో, బట్ షీ వాజ్ ఆల్వేస్ వెరీ పాజిటివ్. సో నాకు మా మదర్ని చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యేదాన్ని. అంటే అలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఇఫ్ యూ కెన్ బీ పాజిటివ్, బికాస్ ఆ తీసుకునే మెడిసిన్స్కి మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ మెయింటైన్ దట్ పాజిటివిటీ లైఫ్లో, యూ షుడ్ నెవర్ లూజ్ హోప్. అందుకే నాకు నెల్సన్ మండేలా గారి కోట్ చెప్పాను. బికాజ్ మనం ఉండే వరల్డ్లో వై ఆర్ వార్స్ హ్యాపెనింగ్, వై దెర్ ఇస్ సో మచ్ ఇన్ఈక్వాలిటీ, వై దెర్ ఇస్ సో మచ్ డిస్రెస్పెక్ట్, వాట్ ఈస్ మొరాలిటీ, వాట్ ఈస్ మోర్టాలిటీ, సో మెనీ థింగ్స్ ఇఫ్ వీ గో. ఎక్కడా కూడా ఇన్ఈక్వాలిటీ ఉండడం వల్లే వార్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఎవరి హక్కుల కోసం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్ అన్న దాంతోనే ఇట్ స్టార్టెడ్. అట్ ద సేమ్ టైం వర్స్ సిచ్యువేషన్లో కూడా పాజిటివ్గా ఉండడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను రీసెంట్గా వాజ్ రీడింగ్ అ బుక్, దాంట్లో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఒక నాజీ క్యాంప్లో ఉన్న ఒక ఏదో ఫ్రాంక్ హాఫ్మెన్ అనుకుంటా. సో హీ ఈజ్ రిటన్ అ బుక్. వాళ్ళ నాజీ క్యాంప్లో హీ హెస్ లాస్ట్ హిజ్ వైఫ్, ఎంటైర్ ఫ్యామిలీ, ఓన్లీ వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఎవ్రీడే టార్చర్ చేసేవాళ్ళు. అంత టార్చర్లో కూడా
ఆయన ఒకటి ఏం అర్థం చేసుకున్నాడంటే, నేను వీళ్ళకి రియాక్ట్ అవుతూ ఉండే కొద్దీ దే విల్ బికమ్ పవర్ఫుల్. సో, నన్ను నేను ఇలాంటి మొమెంట్స్‌లో కూడా ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు దే కాంట్ టేక్ దట్ అవే ఫ్రమ్ మీ అని. సో, ఈస్ రిటన్ అ బుక్. సో, ఆ బుక్‌లో ఏమంటారంటే, ఆయనకంటే మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయా లైఫ్‌లో అని. మా మదర్ కూడా అంత సిట్యుయేషన్‌లో కూడా పాజిటివ్‌గా ఉన్నప్పుడు సో, దీస్ వర్ మై అంటే లైవ్‌లో మా మదర్‌ని చూసాను కాబట్టి ప్రాబబ్లీ దట్ ఆల్సో హెల్ప్స్ మీ టు రియాక్ట్ బెటర్ ఆర్ అండర్‌స్టాండ్ బెటర్. అంటే చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేశా కదా! సో, సఫరింగ్ అనేది ఇట్ ఈస్ రియల్. హెల్త్ ఇష్యూస్ అనేవి రియల్. పెయిన్ ఈస్ రియల్. లవ్ ఈస్ రియల్. హేట్రెడ్ ఈస్ రియల్. యాంగర్ ఈస్ రియల్. ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఆల్ ఆఫ్ దట్. వాణిని రాణిని ఎవరిని అంతే. చూడలేదు. నేను వాణి రామచంద్ర క్యారెక్టర్ చేసేటప్పుడు తను వాళ్ళ సన్నికి భయపడకు అని చెప్పేటప్పుడు నేను డబ్బింగ్ చేసేటప్పుడు ఏడ్చేశాను. ఎందుకంటే నాకేమనిపించిందంటే ఆ మొమెంట్‌లో దేర్ వాస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఐ వాస్ ఇన్ ఎ వెరీ వీక్ స్టేట్. మా మదరే నాకు వాణి రామచంద్ర ద్వారా భయపడకు అని మీకు ధైర్యం చెప్తోంది అని మీకు అనిపించింది. దట్ వాస్ వెరీ భయపడకు అనేది ఏదో చెప్పాలని నేను చెప్పలేదు. అండ్ ఐ బిలీవ్ మనందరం కూడా వేర్ అసోసియేటెడ్ విత్ అవర్ మదర్స్. ఒక ఒక బాండ్ అనేది ఉంటుంది. మనం ఎంత పెద్దగా అయినా సరే మనం డే టు డే ప్రాబ్లమ్స్ ఇట్ కెన్ బీ విత్ అవర్ పార్ట్నర్స్, ఇట్ కెన్ బీ విత్ అవర్ వర్క్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకు అన్కండిషనల్ లవ్ ఇచ్చేది మన మదర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో దట్ భయపడకు అనేది వాణి రామచంద్ర ఓన్లీ అర్జున్ రామచంద్రకే చెప్పినట్టు కాదు. దట్ వాజ్ ఎ మదర్ టెల్లింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సన్ అండ్ డాటర్ ఇన్ ద వరల్డ్ భయపడకు అని. సో ఫర్ మీ దట్ వాజ్ వెరీ పర్సనల్ వాణి రామచంద్ర క్యారెక్టర్. ఇప్పుడు ర్యాండమ్ క్వశ్చన్స్. యా. ఇప్పటిదాకా మిమ్మల్ని ఎంతమంది ప్రపోజ్ చేస్తుంటారు? నన్న చేస్తుంటారండి, బాగానే చేస్తుంటారు. ఇంతకుముందు చేసేవాళ్ళు కాదు. ఈ బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత బాగానే ప్రపోజల్స్ బాగానే ఇట్స్ బిన్ అ లాడ్ అంటే కౌంట్ చేసుకోలేదు కానీ అంటే పర్సనల్గా అంటారా? పర్సనల్గానే. పర్సనల్గా కొంచెం భయపడతారు నన్ను ప్రపోజ్ చేయడానికి. బట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బాగానే ఉన్నారు. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ ఒక 25 పీపుల్. 25. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? నేనా? లేదండి. ఐ విల్ టెల్ యూ వై. ఇట్స్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 99.9% ఆఫ్ ద టైం నేను ఏదో ఉద్యమం చేయాలి, ఏదో నా కెరియర్లో ఏదో చేయాలి, నా మైండ్లో ఎప్పుడు నా కెరియర్ మీద థాట్స్ ఉంటాయి. సో నేను ఒకరిని కలిసినా కూడా నేను వాళ్ళని చూసి అమ్మ వీళ్ళు భలే మెయింటైన్ చేస్తున్నారు, మనం మెయింటైన్ చేయాలి. అంటే నేను ఒక మనిషిని చూసినప్పుడు వాళ్ళు ఒక లెవెల్ ఆఫ్ కెరియర్లో ఉన్నప్పుడు నేను ఏమనుకుంటానంటే మనం కూడా వీళ్ళలాగా ఉండాలి. సో మోర్ ఆఫ్ అడ్మిరేషన్ ఉంటుంది తప్పితే వాళ్ళ గురించి నాకు వేరే థాట్స్ అనేవి 99.9%, 0.1% కూడా ఉండవు. సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ థింకింగ్ అబౌట్ అ పర్సన్. సో 100% అక్కడ నుండి ఇనిషియేటివ్ అనేది వస్తుంది. వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పినప్పుడు కూడా ఏంటి అంటే నాకు వాళ్ళ గురించి అలా కొంచెం టైం తీసుకుంటాను నేను. సో మేబీ వెన్ ఒక వాళ్ళు మనకి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత మనకి అది నచ్చి రెసిప్రోకేట్ అయినప్పుడు 100% అటెన్షన్ పే చేస్తాం కాబట్టి అప్పుడు చెప్పడం తప్పితే, అంటే టు బీ వెరీ ఆనెస్ట్ చూసినమ్మంటే అలాంటి థాట్స్ అయితే ఇప్పటి వరకు ఎవరి మీద నాకు రాలేదు. అంటే మేబీ స్కూల్లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ క్రష్ ఆన్ సమ్మన్ ఆర్ సంథింగ్ తప్ప, అంటే దానికి మించి అంత థాట్స్ ఎప్పుడు లేవు. చిన్నపిల్లలం కదా మనకి అంత పైన వెళ్ళలేదు. అంతే. అంటే నాకు అసలు అది కూడా క్రష్ అని తెలీదు. భలే ఉన్నారు వీళ్ళు అని తప్ప. ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ ఇన్నోసెన్స్ అరౌండ్ మీ. సో దట్ మచ్ ఐ కెన్ టెల్. ఫేవరెట్ బుక్? సో ద పవర్ ఆఫ్ నవ్ అని ఎకార్ట్ టోలే. ఎకార్ట్ టోలేనో ఆయన TOLLE ఉంటుంది, అది ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారో నాకు తెలీదు. సో ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ బుక్. నేను సెకండ్ కోవిడ్ అయినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను 28 days. చేసి 30 days అనుకున్నా కానీ 28 daysకి ఐ హ్యాడ్ టు స్విచ్ ఆన్ బికాజ్ పర్చేస్ ప్రమోషన్స్ అప్పుడు నా ఫోన్ రీచ్ అవ్వట్లేదని మా ఫాదర్కి ఎమర్జెన్సీ కాంటాక్ట్ కాల్ చేసి మీరు ఇట్లా గాయబైతే ఎట్లా అని చెప్పి. సో ఆ బుక్ నేను చదవడం జరిగింది. దట్ వాజ్ అ వెరీ, నేను ఒక లో స్టేట్లో ఉన్నదాన్ని ఎవ్రీడే ఆ బుక్ చదివి ఒక 11th day 12th day మై హార్ట్ స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్. నేను పర్సనల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అండ్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ బుక్. అండ్ ఆ టైటిలే చాలా పవర్ఫుల్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఐ జెన్యూన్లీ బిలీవ్ ఇన్ దట్. ప్రెజెంట్లో లేకుండా పాస్ట్లో ఫ్యూచర్లో వెళ్ళినా కూడా వీఆర్ నాట్ లివింగ్ ఆ లైఫ్ అన్నది నా పాయింట్. సో దట్ ఇంపాక్ట్ హ్యాస్, నేను నా పర్ఫార్మెన్సెస్ ఆల్సో టు అన్ ఎక్స్టెంట్ ఐ కెన్ సే బికాస్ ఆఫ్ దట్ బుక్ ఈ మొమెంట్. సో ద పవర్ ఆఫ్ నవ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్. ఫేవరెట్ యాక్టర్? ఫేవరెట్ యాక్టర్ అంటే నాకు టు బి వెరీ ఆనెస్ట్ నాకు రజనీకాంత్ గారు అంటే బికాస్ ఆఫ్ ద పర్సనాలిటీ చాలా ఇష్టం. పర్ఫార్మెన్స్ వైజ్ డానియల్ డే లూయిస్ అని హీస్ అ హాలీవుడ్ యాక్టర్. సో ఎక్కువ సినిమాలు చేయలేదు బట్ చేసిన సినిమాలకంతా హీస్ గాట్ ఆస్కర్. మై లెఫ్ట్ ఫుట్ అని చేసిన సినిమా కానీ, ఈజ్ అ మెథడ్ యాక్టర్ అండ్ హీస్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్.
సో నేను ఆయన పర్ఫామ్ చేసినప్పుడు తెలియకుండానే నోరు ఇట్లా అని, టు బీ వెరీ ఆనెస్ట్ దానికంటే ముందు ఐ హ్యాడ్ మై ఫేవరెట్ యాక్టర్స్. బట్ నేను మిఠాయి సినిమా చేసినప్పుడు మా డైరెక్టర్ నువ్వు అసలు ఏం సినిమాలు చూస్తున్నావు అంటే, అప్పటి వరకు చూసిన సినిమాలు ఉన్నాయి లైక్ గాడ్ ఫాదర్ అండ్ ఆల్ దోస్ మూవీస్ ఐ వాచ్. బట్ దెన్ డానియల్ డే లూయిస్ అని ఒక యాక్టర్ ఉన్నారు చూడు అని రెఫరెన్స్ ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారన్నమాట, హార్డ్ డిస్క్ ఇచ్చారు. సో ఐ వాజ్ వాచింగ్ హిస్ మూవీస్, తెలియకుండానే మై లెఫ్ట్ ఫుట్ ఐ వాజ్ వాచింగ్ హిమ్ పర్ఫామ్, నా నోరు తెలియకుండా అంటే ఐ వాజ్ లైక్ హౌ కెన్ సమ్మన్ హూ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ ప్రాబ్లమ్, అంటే ఆ క్యారెక్టర్లోకి అలా వెళ్ళిపోయారు ఆయన. సో ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్. నాకు కొంచెం ఆ ట్రాన్స్ నుండి బయటికి రావడానికి టైం పట్టింది. ఈవెన్ టు బి వెరీ ఆనెస్ట్, మన సౌత్లో కాంతారా సినిమా చూసినప్పుడు నాకు రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ కూడా బ్రిలియంట్ అనిపించిందండి. లైక్ ఆఫ్ లేట్ హీ హెస్ బిన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అండ్ మన తెలుగు మన సౌత్లో అండ్ కమల్ హాసన్ గారిని నోబడి కెన్, ఫస్ట్ కమల్ హాసన్ గారు, నెక్స్ట్ రిషబ్ శెట్టి గారు, టు బి వెరీ ఆనెస్ట్. ఇక్కడ అటు సైడ్ అంటే డానియల్ డే లూయిస్ గారు. సో అండ్ అఫ్ కోర్స్ తెలుగులో నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. ఈజ్ అ వర్సటైల్ పర్ఫార్మర్, ఈజ్ సూపర్. అది దట్స్ వాట్ ఐ థింక్. యాక్టర్ సౌందర్య గారు షీస్ బ్రిలియంట్ అండి. అంటే సౌందర్య గారు ఏ క్యారెక్టర్ చేసినా కూడా అంటే ఇంకా ఆ క్యారెక్టర్లో నాకు అనిపిస్తారు. అండ్ సావిత్రి గారు మహానటి అని ఊరికే అనలేరండి. లైక్ షీఈస్ బ్రిలియంట్. అంటే ఏ సినిమా చేసినా కూడా దాంట్లో అంత అంటే ఎగ్జైట్మెంట్ ఆ ఎమోషన్స్ అనేది షీ వాజ్ ఆల్వేస్ వండర్ఫుల్ యాజ్ అ పర్ఫార్మర్ వెన్ ఎవర్ షీ వాజ్ డూయింగ్. సో ఇట్స్ బ్రిలియంట్. ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఆలోచించాల్సిందే. మనం అందరు డైరెక్టర్స్తో వర్క్ చేయాలనుకుంటాం కాబట్టి. బట్ ఆఫ్ లేట్ నాకు నచ్చిన డైరెక్టర్స్ అంటే రామ్ గోపాల్ వర్మ గారు. అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ వన్ ఆఫ్ ద లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ అండి. బికాస్ శివ సినిమా అనేది లైక్ అంటే డెఫినెట్గా నాకు లైక్ అంటే డిఫరెంట్ జానరాస్ అండి. ఇప్పుడు నాకు శేఖర్ కమ్ముల గారి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నచ్చుతుంది, రాజమౌళి గారి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నచ్చుతుంది, అండ్ రామ్ గోపాల్ వర్మ గారి ఫిల్మ్ మేకింగ్ ఈచ్ టు ఇట్స్ ఓన్. అంటే యాజ్ ఫిల్మ్ మేకర్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు వినోద్ చోప్రా గారు, సంజీవ్ కావచ్చు, యునో 3 Idiots అసలు ఇట్స్ అ బ్రిలియంట్, సంజయ్ లీలా బన్సాలి గారు ఇట్స్ అ బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్, అనురాగ్ కశ్యప్, అంటే ఈవెన్ సందీప్ రెడ్డి వంగ, వాళ్ళు అనుకున్న స్టోరీస్ని దర్ యునో డైరెక్టింగ్ ఇట్ ఇన్ అ బ్రిలియంట్ వే. ఇప్పుడు రీసెంట్గా శామ్ బహదూర్ ఇది ఫిల్మ్ కూడా ఇట్ వాస్ సో బ్రిలియంట్ అండ్ ఇట్స్ డైరెక్టెడ్ బై యునో ఫీమేల్ డైరెక్టర్. అసలు ఐ వాస్ సో ఓవర్వెల్డ్. వికీ కౌశల్స్ పర్ఫార్మెన్స్ వాజ్ నైస్. సో డెఫినెట్గా యాజ్ అన్ యాక్టర్ నాకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు చూస్ వన్ ఫిల్మ్ మేకర్, బికాస్ ఐ టెల్ యూ వై. మనం ఎవ్రీ ఫ్రైడే ఐఎమ్ వాచింగ్ అ ఫిల్మ్ అండ్ ఐఎమ్ లైకింగ్ ద స్టోరీ. నాకు ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆచార్య వాజ్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్ అండ్ వివేక్ ఆత్రేయాస్ బ్రోచేవారు స్క్రీన్ ప్లే వాజ్ టూ గుడ్. సో ఐ ఆల్సో వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. సో అలా చెప్పుకోవడానికి వెళ్తే లైక్ లిటరలీ ఎనీ ఫిల్మ్ మేకర్, తరుణ్ భాస్కర్ గారు, హీ హ్యాస్ హిస్ ఓన్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో డెఫినెట్గా టేకింగ్ అండ్ రాఘవేందర్ కటారి గారు, బికాస్ నేను ఆల్రెడీ చేసిన వాళ్ళతో కూడా ఐ వుడ్ వాంట్ టు రీవర్క్ విత్ దమ్ అగైన్. ఇప్పుడు శశి గారు మన వ్యూహం చేసిన డైరెక్టర్, 25 డైరెక్టర్స్, ఏకం డైరెక్టర్, వీళ్ళంతా కూడా దే బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్స్. అంటే పెద్ద ఫిల్మ్ మేకర్సే కాకుండా నేను ఆల్రెడీ చేసిన వాళ్ళతో కూడా ఐ వాంట్ టు రీవర్క్ విత్ దమ్ బికాస్ దే హ్యావ్ దేర్ ఇన్నోవేటివ్ ఐడియాస్. మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల్ని ఆదరిస్తున్నారా, తొక్కేస్తున్నారా, చులకనగా చూస్తున్నారా? అంటే ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ నేను వచ్చి ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 10 years ఆఫ్ మై కెరియర్. సో ఇప్పుడు చూసినట్టయితే సౌత్కి సంబంధించిన వాళ్ళు పేర్లు అయితే వింటున్నాం మనం, డెఫినెట్గా తీసుకుంటున్నారు. బట్ కంపారిటివ్లీ ద పర్సంటేజ్ ఇస్ లెస్. ఇప్పుడు మీరు హిందీ సినిమాలు చూసినట్టయితే న్యాచురల్లీ నేనేమనుకుంటానంటే పర్సనలీ ఐ బిలీవ్ లాంగ్వేజ్ ఇస్ యునో నాట్ అ బ్యారియర్. అంటే నేనేమనుకుంటానంటే లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు, ఎవరైనా చేయగలుగుతారు అని. బట్ టాప్ నేమ్స్ చూసినట్టయితే మనకి ఇప్పుడు అఫ్ కోర్స్ సమంత గారు, షీజ్ అ సౌత్ యాక్ట్రెస్, అండ్ సాయి పల్లవి గారు, షీజ్ అ సౌత్ యాక్ట్రెస్, నిత్య మేనన్ గారు, షీజ్ అ సౌత్ యాక్ట్రెస్, అండ్ నయనతార గారు, షీజ్ అ సౌత్ యాక్ట్రెస్. బట్ ప్రాపర్ తెలుగు స్పీకింగ్ అమ్మాయిలు అనేవాళ్ళు స్టార్ హీరోయిన్స్లో అయితే నాకు తెలిసినంత వరకు అప్పట్లో లయ గారు, అండ్ అప్పట్లో తప్పితే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అంటే తమిళ్ మలయాళం స్పీకింగ్ కాకుండా తెలుగు సినిమాల్లో తెలుగు స్పీకింగ్ గర్ల్స్ అనేవాళ్ళు రీసెంట్గా మేబీ స్వాతి రెడ్డి కావచ్చు, అంతే స్వాతి గారు రీసెంట్గా షీస్ డన్ ఎ మూవీ విత్ నవీన్ చంద్ర అండ్ ఆల్. సో తక్కువ అంటే మరి
వై ఈజ్ దట్ హ్యాపెనింగ్ అంటే ఐ డోంట్ నో, బట్ కాస్టింగ్ వైజే కాస్టింగ్ లెవెల్లోనే ఇట్స్ బెటర్ టు గివ్ ఆపర్చునిటీస్ టు ద పీపుల్ నేను అనుకుంటున్నా. బికాస్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారియర్ ప్రొవైడెడ్. ఇప్పుడు నేను మేబీ ప్రాబబ్లీ తమిళ్ మాట్లాడకపోవచ్చు, కానీ నాకు ఒక తమిళ్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నేను ఇఫ్ ఐమ్ డూయింగ్ అ హోమ్ వర్క్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్ట్ అండ్ డూ మై డబ్బింగ్ ఆల్సో ఇన్ ద సేమ్ స్క్రిప్ట్, ఐ టోటలీ డిజర్వ్ ద ఫిల్మ్. సో ఇప్పుడు ఒక లాంగ్వేజ్ రాని యాక్ట్రెస్ కూడా ఇఫ్ షీస్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్ దట్స్ ఓకే, బట్ దే జస్ట్ డూ కాకాకి ఆ ఈ అనేది దట్స్ నాట్ రైట్. బికాస్ then what is the whole point of acting and what is the whole point of casting and what is the whole points of audition? So నాకు అవి అర్థం కావు and I don't want to understand also, but I believe at some point there needs to be some level of importance given to the people who do the effort. లాంగ్వేజ్ రాకపోయినా లాంగ్వేజ్ మీద ఎఫర్ట్ పెట్టే వాళ్ళని తీసుకోవాలన్నది నా పాయింట్. డెఫినెట్గా తెలుగు అమ్మాయిల్ని తీసుకోవాలండి. అంటే మేబీ కనిపిస్తున్నారు కానీ వన్స్ ఇన్ అ మూవీ అంటే ఒక 10 సినిమాల్లో ఒక సినిమా కనిపిస్తున్నారు. అంటే ఓటీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత అవకాశాలు బాగా పెరగాలి కదా. అవును అవును అవును, పెరగాలి, పెరగట్లేదు మరి. అది ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు ఐ బిలీవ్ కాస్టింగ్ లెవెల్లోనే దేర్ హ్యాస్ టు బీ సమ్. అంటే మరి సినిమా ఇండస్ట్రీకి వై కాంట్ వీ హ్యావ్ సమ్ రూల్స్ వేర్ ఈవెన్ ఒకవేళ మీరు వేరే లాంగ్వేజ్ ఉన్న వాళ్ళని పిక్ చేసుకున్నా సరే, బట్ ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ నుండి ఎందుకు తీసుకొస్తున్నారు? సో దట్స్ డెఫినెట్లీ ఐ డోంట్ నో. అండ్ డెఫినెట్గా చెయ్యాలండి, బికాస్ దర్ సో మెనీ యాక్టర్స్ దట్ ఐ నో హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన భాషలో ఇప్పుడు ఒక భాష తెలిసిన, ఇప్పుడు నేను ఇంతకుముందు పర్చేస్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా ఒకసారి చెప్పానండి. ఇప్పుడు ఒక హిందీ సినిమాకి వెళ్ళినప్పుడు లెటర్స్ సే నాకు హిందీ రాదు, వుడ్ అ హిందీ ఫిల్మ్ మేకర్ కాస్ట్ మీ ఈజ్ మై క్వశ్చన్. షో మీ వన్ హిందీ ఫిల్మ్, ఒక్క హిందీ ఫిల్మ్ చూపించండి నాకు వేర్ దేర్ ఈస్ అ హీరోయిన్ హూ కాంట్ స్పీక్ హిందీ. సీ దర్ సైలెన్స్. బట్ వై ఈస్ దట్ ద కేస్ హియర్? సంథింగ్ ఈస్ టు చేంజ్. మరి అది మార్పు ఎవరు తీసుకొని రావాలి? ఇప్పుడు నేను ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ ఇట్, బట్ మార్పు తీసుకొచ్చేది ఫిల్మ్ మేకర్స్, మార్పు తీసుకొచ్చేది ప్రొడ్యూసర్స్, బికాస్ దే ఆర్ గివింగ్ మనీ, దే ఆర్ గివింగ్ ద బడ్జెట్స్. సో ఏమన్నా అంటే మార్కెట్ వాల్యూ అంటారు. సో మార్కెట్ వాల్యూ కెన్ ఆల్సో బీ క్రియేటెడ్ బై గివింగ్ ఆపర్చునిటీ టు సమ్మన్ హూ డిజర్వ్స్. సో డిజర్వింగ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. సో డెఫినెట్గా దట్ ఇస్ మై క్వశ్చన్. ఇప్పుడు మరి హిందీ సినిమాల్లో మరి హిందీ రాని వాళ్ళని తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోరు? మరి మన దగ్గర ఎందుకు తీసుకుంటారు? దట్ ఈస్ మై క్వశ్చన్ టు యూ యాజ్ ఎ జర్నలిస్ట్. మీ జర్నలిస్ట్ కదా, మీరే చెప్పండి. మీకు ఇన్నర్ థింగ్స్ బాగా తెలుస్తాయి కదా. ఇది నేను ఒక్కడే సమాధానం చెప్పేటటువంటి చిన్న ప్రశ్న కాదు, చాలా పెద్ద ప్రశ్న. బట్ సమ్ చేంజెస్ నీడ్ టు బి మేడ్ అండి, బికాస్ ఐ బిలీవ్ అగైన్ హ్యావింగ్ సెడ్ దట్ లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. ఇప్పుడు నేను వెళ్ళి మేబీ రేపు ఒక 2-3 years ఆఫ్ ఫ్రెంచ్ సినిమా చేయొచ్చు, బట్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఏదో ఏబిసిడి కాకుండా ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద స్క్రిప్ట్, ఐ విల్ ట్రై టు అమౌంట్ దట్ అండ్ అట్లీస్ట్ ఆ ఎఫర్ట్ పెట్టినప్పుడు దెన్ అది ఎఫర్ట్ పెట్టాలి. ఇట్ షుడ్ సమ్ చేంజెస్ నీడ్ టు బి మేడ్ అండి ఫర్ షూర్. మరి అది ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి, ఎలా స్టార్ట్ అవ్వాలి అనేది ఇట్ నీడ్స్ టు. ఇది కోట శ్రీనివాసరావు గారు చాలా సార్లు చెప్పినటువంటి విషయమే. ఆయన ఏమన్నారంటే మీరు నానా పటేకర్ని తీసుకురండి, రైట్, లేకపోతే నసీరుద్దీన్ షాని తీసుకురండి, అంతేగాని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్కి, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్కి, చిన్న చిన్న విలన్ పాత్రలకు కూడా మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి మీరు స్టార్ హోటల్స్ ఇచ్చి కరెక్ట్ కాదు. నానా పటేకర్ గారు కూడా మీకు సౌత్లో యాక్ట్ చేయాల్సి వస్తే కాలాలో ఆయన డబ్బింగ్ ఆయన చెప్పుకోవడానికి ప్రిపేర్ అయిన తర్వాత ఆయన ఓకే చెప్పారు. అట్లా అంత కమిట్మెంట్ ఉన్నప్పుడే వాళ్ళు రావడం జరిగింది. అంటే ఆర్ట్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ అండి అది. ఇక్కడ వేరే వాళ్ళని తీసుకొని రావద్దు అని నేను చెప్పట్లేదు, బట్ వాళ్ళు కూడా అంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేది నా పాయింట్. ఎఫర్ట్ పెట్టినప్పుడు ఇక్కడున్న వాళ్ళకి మనకి బేసిక్ పేమెంట్స్ కూడా చేయకుండా అక్కడున్న వాళ్ళకి మరి అట్ సమ్ లెవెల్ అది వాళ్ళకు కన్షన్స్ అనే దానికి ఇఫ్ దే కెన్ ఆన్సర్ దట్ విల్ బి గుడ్ అన్నది నా పాయింట్. వాట్ అబౌట్ కాస్టింగ్ కౌచ్? కాస్టింగ్ కౌచ్ అనేది అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు చాలా ఐ అండర్స్టాండ్ థింగ్స్ ఎట్ వెరీ డీపర్ లెవెల్. నాకేమర్థమైందంటే అండి, ఐ హ్యావ్ కమ్ అక్రాస్ ఫ్యూ స్టోరీస్ ఫ్రమ్ ఫిల్మ్ మేకర్స్ హూ ఆర్ మై ఫ్రెండ్స్ వేర్ వాళ్ళు ఆడిషన్ చేసేలోపే దెర్ హ్యావ్ బీన్ స్టోరీస్ వేర్ ద గర్ల్ ఈస్ టెల్లింగ్ నాకు క్యారెక్టర్ ఇచ్చిండి నేను ఏమైనా చేయడానికి రెడీ అని. సో ఇట్స్ అ 2-way స్ట్రీట్. అదే అంటే హిందీలో అంటారు కదా తాళి కబ్బి ఏక్ హాత్ సే నహీ బజ్తీ అని. సో నాకేమర్థమైంది అంటే అండి, లైక్ అంటే ఇప్పుడు డెఫినెట్గా ఇఫ్ సమ్ పర్సన్ ఈస్ ట్రైయింగ్ టు ఫోర్స్ దెమ్సెల్వ్స్ ఆన్ ద గర్ల్ ఆర్ ద బాయ్, ఇట్స్ డెఫినెట్లీ రాంగ్ అండ్ మనం తీసుకోవాల్సిన యాక్షన్ మనం తీసుకోవాలి. బట్
వాళ్ళు అంటే ఇక్కడ నాకేమర్థమైందంటే దేర్ ఆర్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్. అదేమంటారండి, అవకాశవాదులు. అవకాశవాదులు. సో దట్స్ హ్యాపెనింగ్. ఆపర్చునిస్ట్. సో నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు దేర్ వర్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ కొన్ని యాడ్స్కి అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ థింక్ ఐ టోల్డ్ ఇట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వెన్ దే వర్ అప్రోచింగ్ మీ ఐ సెడ్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అండ్ దాని తర్వాత నాకు ఐ నెవర్ రిసీవ్డ్ ఎనీ కాల్స్. సో ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ దట్ డెఫినెట్గా ఈజ్ దట్ హ్యాపెనింగ్ అంటే ఎస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దెన్ వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్ అంటే బికాస్ ది అదర్ పార్టీ ఈజ్ ఆల్సో ఓకే, అదర్వైజ్ వై వుడ్ ఇట్ హ్యాపెన్. మరి ఇప్పుడు అది జరిగినప్పుడు హౌ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ అ స్టాండ్ అండ్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ పీపుల్? దే ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్, దే ఆర్ ఓకే విత్ ఇట్. సో ఇక్కడ జరిగేవన్నీ జరుగుతున్నాయి అండ్ పీపుల్ ఆర్ ఓకే విత్ ఇట్. వాళ్ళకి ఏంటంటే దే వాంట్ ఆపర్చునిటీ, దే వాంట్ ఫేమ్, దే వాంట్ టు బీ ఆన్ స్క్రీన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్స్ అ టూ-వే స్ట్రీట్ అండి. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో టు బీ వెరీ ఆనెస్ట్, మేబీ అలాంటి క్వశ్చన్స్ ఆర్ అలాంటి అప్రోచెస్ అనేవి జరిగినా కూడా వెన్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే నన్ను మళ్ళీ ఎప్పుడు ఎవరు ఎటువంటి విధంగా కూడా ఇబ్బంది పెట్టలేదు. బట్ ఇంకా there are some places where both the parties are okay and they are working in the films, they are doing films and they're okay with it. So then I don't know what to say of that. So if every girl or every boy, because abbayla kuda jarugutundi casting couch, I don't know how many people will openly talk about it. So if every girl, every boy, they take a stand, give me an opportunity, ante nenu ikkada deserving kabatti naaku ivvandi, నేను వేరేగా ఒప్పుకోను అన్నప్పుడు దే హ్యావ్ నో అదర్ ఆపర్చునిటీ అదర్ దెన్ జస్ట్ కాస్టింగ్ అస్ ఫర్ హూ వీఆర్. జరగట్లేదు కాబట్టి ఇట్స్ హ్యాపెనింగ్. వై ఇస్ కాస్టింగ్ కౌచ్ హ్యాపెనింగ్? బికాస్ ఇట్స్ అ టూ-వే స్ట్రీట్. స్టాండ్ తీసుకోవట్లేదు, స్టాండ్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవట్లేదు అన్నది నా పాయింట్ 100%. ఇప్పుడు నాకు డిడ్ ఇట్ హ్యాపెన్? ఎస్, దేర్ వర్ సమ్ పీపుల్ హూ వర్ ఆస్కింగ్ మీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐ సెడ్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో దెన్ ఆపర్చునిటీ అనేది రాదు. అట్ ద సేమ్ టైమ్ దే డోంట్ ఇరిటేట్ మీ. ఆర్ దేర్ పీపుల్ హూ ఆర్ ఓకే విత్ ఇట్? దే ఆర్ ఓకే, దే ఆర్ డూయింగ్ ద మూవీస్. వాళ్ళ ఇండివిజువల్ చాయిసెస్. రిలీజ్కి రెడీగా ఉన్న సినిమాల గురించి. సో సందేహం అని ఒక సినిమా ఉంది. సందేహ పడకుండా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. దానిలో కూడా పోలీస్ క్యారెక్టర్ చేశాను. కంటిన్యూ చేస్తాను. అంతే, కనిపించని 4వ సింహమేరా పోలీస్ అన్నట్టు. ఇంకా సాయి కుమార్ గారు ఎంత జస్టిస్ చేశారో, ఇంకా విజయశాంతి గారు ఎలా చేశారో, ఇంకా పోలీస్ అంటే ఇంకా శ్వేతవర్మ అంటే నో, ఇట్స్ ఆల్సో గుడ్ క్యారెక్టర్. డెఫినెట్లీ అండి, బికాజ్ నాకు అర్థమైంది ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ అనేది ఇట్స్ వెరీ డైనమిక్ క్యారెక్టర్, ఎనీ పోలీస్ ఆఫీసర్. సో దాంట్లో ఐ హ్యావ్ డన్ అ పోలీస్ క్యారెక్టర్. ఇంకోటి సులోచన సమయం ఆసన్నం అని నెక్స్ట్ ఇయర్ ఆసన్నం అవుతుంది రిలీజ్. సమయం ఆసన్నం అవుతుంది. సో దానిలో ఐ ప్లే సరోగేట్ మదర్. అది కూడా మంచి థ్రిల్లర్, వెరీ గుడ్ స్టోరీ, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న స్టోరీ. అది కాకుండా సో అపార్ట్ ఫ్రమ్ దాట్ S99 అని ఒక సినిమా ఉంది. దానిలో ఐ ప్లే ద రోల్ ఆఫ్ అ క్యాబ్ డ్రైవర్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్. సార్ మంచిగా ఉన్నారా, ఏంది ఎట్లున్నారు, రండి సార్ కూర్చోండి. సో ఇట్స్ అ వెరీ జోవియల్ క్యారెక్టర్. సో దానికి దేనికి సంబంధం ఉండదు. అంతే. సో 3 రిలీజ్ అవుతాయి, 3 అయిపోయాయి, షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. సో లుకింగ్ ఫార్వర్డ్. అవి కాకుండా ఇంకొక సినిమా సైన్ చేశాను. సో దట్ విల్ బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. వర్కింగ్ టైటిల్ అయితే ధనమే దునియా. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ చెప్పలేను కానీ ఇట్ విల్ డెఫినెట్లీ బి ఎ సర్ప్రైజ్, ఆంథాలజీ. సో ఏకంలాగా ఇదొక ఆంథాలజీ. ఇది కాకుండా ఇంకొక స్టోరీ కూడా వింటున్నాను, మోస్ట్లీ ఫైనలైజ్ అయితే అవ్వచ్చు. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 2024. 3 రిలీజ్లు, ఒక సినిమా సైన్ చేశాను, ఇంకొక సినిమా స్టోరీ నరేషన్స్ అవుతున్నాయి. సో లుకింగ్ ఫార్వర్డ్. శ్వేతా వర్మస్ రెమ్యూనరేషనా? నా రెమ్యూనరేషన్ ఇస్ అంటే ఇప్పుడు టు బి వెరీ ఆనెస్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండి. బికాస్ వెబ్ సిరీస్కి ఒకలాగా ఉంటుంది, మూవీస్కి ఒకలాగా ఉంటుంది. నేను నచ్చితే షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తా ఇఫ్ ఇట్స్ అ మెసేజ్. అంటే షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇండీ ఫిల్మ్స్. రెమ్యూనరేషన్ అంటారా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నాకు దెర్ ఇస్ అ సర్టన్ బడ్జెట్స్ దట్ ఐ హ్యావ్. సో అంతే. శ్వేతా వర్మ గారు, మీకు గుర్తుంటే నేను కూడా మీకు కొన్ని సినిమాలు సజెస్ట్ చేశాను చూడమని. అవును. అంటే చరణదాసి ఒక సినిమా చెప్పాను, మీరు చూసారు, చాలా బాగుంది. అవును. నాగేశ్వరరావు గారు ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. అవును. మీకోసం నాగేశ్వరరావు గారిది ఫోటోబయోగ్రఫీ తెప్పించాను. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much. Autobiography. Thank you so much. I'm really touched. This means a lot. Thank you so much. Thank you. అవి తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి శ్వేతా వర్మ గారు అందించినటువంటి అవి ఇవి అన్ని కబుర్లు. Thank you so much.